जय तल सद्गुरु ब्रह्म महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री गुरु परंपरां। जय तल सद्गुरु ब्रह्म महाराज को जय। जय तल सद्गुरु ब्रह्म महाराज को जय। जय तल सद्गुरु ब्रह्म महाराज ఈరోజు మరి విజయలక్ష్మి గురువు గారి యొక్క గృహంలో మరి సత్సంగం ఏర్పాటు చేశారు. మరి కార్యక్రమానికి మరి ఎల్ఐ గురువు గారు, కాళిదాస్ గురువు గారు ఇంకా అందరూ విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రెండు విషయాలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. భారతీయ సంస్కృతిలో మనకు అనేకమైనటువంటి సిద్ధాంతాలు, మతాలు, ఆచరణ విధానాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నాయనగారు చెప్పారు, బ్రహ్మంగారు ద్వారా సిద్ధయ్య గారు అలాగే సుబ్బయ్య తాత గారు ఎలా సాధన చేశారు అనేటువంటి విషయాన్ని మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. అయితే మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. ఇప్పుడు లోకంలో అనేక మార్గాలు సూచించటం అనేటువంటిది జరిగింది. ఎవరు ఏ మార్గంలో అనుష్ఠానం చేసినప్పటికీ కూడా, అడుగులు వేసినప్పటికీ కూడా వాళ్ళందరి యొక్క లక్ష్యం ఒక్కటే, వాళ్ళందరి యొక్క ప్రయోజనం కూడా ఒక్కటే. ఒకే ప్రయోజనం కోసం అనేక మంది అనేకమైనటువంటి మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నారు. మరి అందరి లక్ష్యం ఒకటే అయినప్పుడు మరి ఇన్ని మార్గాలు ఎందుకు, మరి అందరూ ఒకే మార్గంలో ప్రయాణం చేయొచ్చు కదా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు అందరి లక్ష్యం ఒకటైనప్పుడు, ఇప్పుడు అందరం మనం ఇక్కడికి విజయలక్ష్మి గురువుగారింటికి రావాలనుకున్నాం అనుకోండి, అందరం ఇక్కడికి రావాలనుకున్నప్పుడు అందరూ ఒకే విధానంగా రావాలి కదా అంటారు. అలా అందరూ ఒకే విధంగా రావాలని లేదు. ఎవరిష్టం వచ్చినటువంటి పద్ధతిలో వాళ్ళకి రావచ్చు. ఏ పద్ధతిలో వచ్చినా కానీ లక్ష్యం మాత్రం గురువుగారింటికి రావటం. అలాగే మనకు భారతీయ సంస్కృతిలో కూడా అనేకమైనటువంటి సిద్ధాంతాలు, అనేకమైనటువంటి పద్ధతులు, అనేకమైనటువంటి విధానాలను సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే అందరూ ఒకే విధానాన్ని ఇష్టపడరు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని, ఒక్కొక్క విధానాన్ని, ఒక్కొక్క పద్ధతిని ఇష్టపడటం అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణ చూడండి, కొంతమందికి మెడిటేషన్ చేయటం అంటే ఇష్టం ఉంటుంది, ధ్యానం చేయటం అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి భజన చేయటం అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి మంత్ర అనుష్ఠానం చేయటం అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి తీర్థయాత్రలు తిరగటం అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి ప్రదక్షిణ చేయటం అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి నైవేద్యాలు వండి పెట్టడం అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి అన్నదానం చేయటం అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి గానం చేయటం అంటే ఇష్టం ఉంటుంది. అంటే ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానం ఇష్టపడుతూ ఉన్నారు. మరి ఇందులో ఏది సరైనటువంటిది? ధ్యానం చేయటం మంచిదా, జపం చేయటం మంచిదా, తపస్సు చేయటం మంచిదా, దాన ధర్మాలు చేయటం మంచిదా, తీర్థయాత్రలకు వెళ్ళటం మంచిదా, నైవేద్యాలు వండి పెట్టడం మంచిదా, సేవ చేయటం మంచిదా? ఏది బెస్ట్ ఆఫ్, ఏది మంచిది అంటే దానికి ఎవరు ఫలానాది మంచిది అని చెప్పరు. ఎందుకంటే అన్నీ మంచివే, అన్ని మార్గాలు కూడా శ్రేయోదాయకమైనటువంటివే. కాకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఆయా మార్గాలను ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు, శ్రేయాన్ ద్రవ్య మయాజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప. శ్రేయాన్ ద్రవ్య మయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యత అని చెప్పారు. అంటే ప్రపంచంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి.
ఏ మార్గం కూడా తక్కువది కాదు. అన్ని మార్గాలు కూడా దైవాన్ని చేరేటువంటివే, దైవాన్ని చేర్చేటువంటివే, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కానీ ఈ మార్గాలన్నింటిలో జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం చాలా సులువైనటువంటిది, చాలా తేలికైనటువంటిది అని మనకు శ్రీకృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే మరి మిగతా వాళ్ళు జ్ఞాన మార్గాన్ని కాకుండా మరి ఇలా రకరకాలైనటువంటి మార్గాలను ఎందుకు అనుసరిస్తున్నారు అని చెప్పి మనం ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, ఏం చెప్తాం? ఇప్పుడు ఉదాహరణకు మనం అనుకున్నాం అనుకోండి, ఎందుకు ఇలా అని అంటే మనం ఏం చెప్తాం? ఎందుకండి వాళ్ళు మెడిటేషనే ఎందుకు ఇష్టపడుతున్నారు, వాళ్ళు ఎందుకు భజన చేయడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళు ఎందుకు తీర్థాటనాలకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, మరి వాళ్ళు కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిని ఫాలో అవ్వచ్చు కదా, వాళ్ళు అలా ఎందుకు ఫాలో అవ్వట్లేదని క్వశ్చన్ వేసామనుకోండి, ఏం ఆన్సర్ చెప్తాం? మరి పరమాత్మ చెప్పింది తప్ప, రైటే. మరి మిగతా వాళ్ళందరూ చేసేది తప్ప, అది రైటే. ధ్యానం చేయటం మంచిదే, పూజ చేయటం మంచిదే, అర్చన చేయటం మంచిదే, నైవేద్యాలు వండి పెట్టడం మంచిదే, సేవ చేయటం మంచిదే, భజన చేయటం మంచిదే, మంత్రం చదువుకోవడం మంచిదే. మరి అన్నీ మంచియే కదా. మరి అన్నీ మంచి అయినప్పుడు ఏదైనా నువ్వు ఫాలో అవ్వచ్చు అని చెప్పొచ్చు కదా పరమాత్మ. అలా చెప్పకుండా ఏదైనా చేయొచ్చు అని చెప్పారు. ఒకవేళ బెస్ట్ ఏదంటే అన్ని మార్గాలు ఓకే అని చెప్పారు భగవద్గీతలో పరమాత్మ. నువ్వు కర్మ, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, అభ్యాసం, ధ్యానం ఏదైనా చేసుకో, యువర్ చాయిస్. కానీ ఒకవేళ ఏది బెటర్ దాన్, ఏది బెస్ట్ ఆఫ్ అని ఒకవేళ పరమాత్మని అడిగితే పరమాత్మ మాత్రం ఏమని చెప్తున్నారు? జ్ఞానము, ఆత్మజ్ఞానము. ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో జ్ఞానము ద్వారా దైవాన్ని చేరడం చాలా సులువైనటువంటి పద్ధతి అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే. అయితే మిగతా వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అంటే, వాళ్ళు గత జన్మలలో ఏవైతే సాధనలు చేసి ఉన్నారో ఆ యొక్క సాధనల్నే ఈ జన్మకు వచ్చిన తర్వాత కొనసాగిస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఒకళ్ళు గత జన్మలో మెడిటేషన్ చేస్తున్నారనుకోండి, ఈ జన్మలో ఎక్కడికి వెళ్తారు? మెడిటేషన్ చేసే వాళ్ళ దగ్గరికే వెళ్తారు. గత జన్మలో భజన చేస్తున్నాడు అనుకోండి, ఈ జన్మలో ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడ భజన చేస్తున్నారని ఎత్తుకుంటాడు. గత జన్మలో సేవ చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడేం చేస్తాడు? ఎక్కడ ఎవరు సేవ చేస్తున్నారా, ఎలా సేవ చేయాలని అటువైపు వెళ్తాడు. అంటే గత జన్మలో తాను ఏమేం చేస్తున్నాడో ఆ సంస్కారాలు లోపల ఉన్నాయి కాబట్టి అటువైపు వెళ్ళటానికే ఇష్టపడతాడు. మిగతా చోట్లకి వెళ్ళినా కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. తన గత జన్మ వాసనకు అనుగుణంగా ఎక్కడైతే కనెక్ట్ అయి ఉన్నాడో, ఏ విషయానికైతే కనెక్ట్ అయి ఉన్నాడో అది చేసినప్పుడు మాత్రమే కంప్లీట్లీ సాటిస్ఫై అవుతాడు. అబ్బా, ఇన్నాళ్ళకు కదా నేను అనుకున్న మార్గం నాకు దొరికింది అనుకుంటాడు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా, నాకు సరైనటువంటి మార్గం నాకు దొరకలేదు, ఇన్నాళ్ళకి నాకు మంచి మార్గం దొరికింది అని చెప్పి అతను అనుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఎందుకు అంటే తాను గత జన్మలో ఏదైతే చేసి ఉన్నాడో అది చేసినప్పుడు మాత్రమే ఆ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి ఒకళ్ళకి బచ్చల కూర తినడం అంటే బాగా ఇష్టం అనుకోండి అమ్మా, బచ్చల కూర తినడం బాగా ఇష్టం అనుకో, వాళ్ళకి ఒకవేళ వేరే ఇష్టం లేనటువంటి గంగబాయల కూర చేసి పెట్టారనుకోండి, ఎట్లుందంటే ఏమంటాడు? బాగానే ఉంది, పర్లేదు మా. అదే బచ్చల కూర చేసి పెట్టినాం అనుకోండి, అబ్బా భలేగుంది, అసలు ఎన్నాళ్ళకు దొరికింది మా బచ్చల కూర అనుకుంటాడు. అంటే తనకిష్టమైన, అంటే తను ఎక్కువగా ఏదైతే అనుభవించి ఉన్నాడో, తను ఎక్కువగా దేనితో అయితే సంబంధాన్ని పెట్టుకున్నాడో, సంబంధితమైనటువంటి విషయంతో తాను సాంగత్యం ఏర్పాటు చేసుకున్నప్పుడు, అలాంటిది పొందినప్పుడు ఆ అనుభూతి వేరుగా ఉంటుంది, ఆ ఆనందం వేరుగా ఉంటుంది. అప్పుడు మాత్రమే తన లోపల ఏ సంస్కారం అయితే దాగి ఉందో ఆ సంస్కారానికి అనుగుణమైనటువంటిది లభించినప్పుడు మాత్రమే ఇన్నాళ్ళకు కదా నేను అనుకున్న మార్గం నాకు లభించింది అనుకుంటాడు. అప్పుడు దాకా తిరుగుతూనే ఉంటాడు. చాలామంది సత్సంగాలకు వెళ్తుంటాడు, చాలామంది చెప్పే వింటూ ఉంటాడు. కానీ ఎప్పుడు తాను కనెక్ట్ అవుతాడంటే తన లోపల ఉన్నటువంటి సంస్కారానికి అనుగుణ్యమైనటువంటి సాధన ప్రాప్తించినప్పుడు మాత్రమే ఆ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది సాధకుడికి ప్రాప్తిస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే. అయితే తాను ఒక మార్గాన్ని ఎన్నుకున్న తర్వాత ఆ మార్గంలో
ఇంతకు పూర్వము మహాత్ములు ఎలా సాధన చేసి ఉన్నారో ఆ పద్ధతిగా తాను తూచా తప్పకుండా అడుగులు వేసినప్పుడు మాత్రమే ఆ మార్గంలో అలాంటి ఆనందాన్ని అతను పొందగలుగుతాడు. టోటల్ ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికంలో ప్రవేశిస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది అని ప్రశ్న వేశారనుకోండి. ఇప్పుడు మనమందరం ఇళ్ళ కాడ పనులు లేకనా చాలామంది అమావాస్య రోజు ఆదివారం బయటికే రానిరు. చాలామంది ఇళ్లలో పట్టింపులు ఉంటాయి. ఆదివారం నాడు అమావాస్య వస్తే గడప దాటొద్దు అంటారు. అయినా కానీ మనం అందరం బేఫికర్గా వచ్చినాం గురువుగారి దగ్గరకు. ఎందుకు? మనకు ఆ డేర్ అనమాట, ధైర్యం అనమాట. ఎందుకంటే ఏమీ కాదు, మనకు భగవంతుడు ఉన్నాడు, మన గురుమూర్తి ఉన్నారు అనేటువంటి ధైర్యంతో మనం వచ్చినాం. ఇవాళ వచ్చామనుకోండి, ఇప్పుడు ఏముంది ఇక్కడికి వస్తే, మరి అల్లయ్య గారింటికి గురువుగారింటికి రాగంలోనే గారెలు పెట్టారు, ఉప్మా పెట్టారు, మంచి 2 రకాల చట్నీలు పెట్టారు, టీ ఇచ్చారు, కాఫీ ఇచ్చారు. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆనందం. మరి ఇదే కదా, ఇందుకే కదా మనం వచ్చింది. బాగుందా లేదా? బాగుంది. నాకైతే బాగుంది, నాకైతే మంచిగా. మరి మీకు మంచిగా లేదా? మీకు కూడా మంచిగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. గారెలు బాగలేదా? అయితే గారెలే కాదు, గారెలు తిన్న తర్వాత అవి అరిగేదాకా భజన చేసిను, అది కూడా బాగుంది. భజన చేసిన తర్వాత చెవులారా వినగలుగుతున్నాం. గురువుగారు చెప్పినటువంటి మంచి మంచి మాటలు చెవులారా వినగలుగుతున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి క్షణం కూడా, వచ్చింది మొదలు ఇంటికి వెళ్ళేటువంటి చివరి క్షణం వరకు కూడా మనకు ఆధ్యాత్మిక అనుభూతే కలుగుతుంది. ఎందుకు అంటే మనం అలాంటి ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం కోసమే ఇక్కడికి వచ్చాం. వేరే ఏమైనా ఆశించి వచ్చామా? అబ్బాయి అల్లయ్య గురువు గారింటికి వెళ్తే 4 స్వీట్లు పెడతారని ఏమైనా వచ్చినవా? 4 రకాల బిర్యానీ పెడతారని వచ్చినవా? వాటి కోసం కాదు కదా మనం వచ్చింది. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడం కోసం వచ్చాం. అందులో ఏమాత్రం కూడా ఇక్కడ కొరత ఉండదు. ఎప్పుడైతే తత్వజ్ఞానాన్ని అనుభూతమరుచుకుంటామో అప్పుడు మనకున్నటువంటి కర్మలన్నీ తొలగుతాయి, దివ్యమైనటువంటి ఆనందం కలుగుతుంది అని చెప్పి మన పెద్దలు మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. మన సాంప్రదాయంలోనే చెప్తారనమాట. ఆనందమానందమాయెను మన కర్మలన్నీ యోదిరిపోయెను, ఆనందమానందమాయెను మన కర్మలన్నీ యోదిరిపోయెను, ఉన్నతత్వాతీతమనే పరమాత్మ తెలియగానే, ఉన్నతత్వాతీతమనే పరమాత్మ తెలియగానే, ఆనందమానందమాయెను మన కర్మలన్నీ యోదిరిపోయెను, మన కర్మలన్నీ యోదిరిపోయెను. ఆనందం కలుగుతుందని చెప్పారు. ఎందుకు ఆనందం కలిగిందంటే కర్మలన్నీ తీరిపోయినాయి. ఆనందం కలగడానికి బేస్ ఏంటంటే, మూలం ఏంటంటే కర్మలన్నీ తీరిపోయినాయి కాబట్టి ఆనందం కలిగింది. ఎవరికి? ఉన్న తత్వ అతీతమనే పరమాత్మ తెలియగానే. ఆనందం ఎప్పుడు కలిగింది? కర్మలు ఎప్పుడు కలిగినాయి అని ఎమ్మటే కాదట, గురువుగారింటికి రాగానే కాదట. ఎప్పుడు? గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం మనకు వండబట్టాక ఏం తెలుసుకోవాలా? తత్వాతీతాన్ని తెలుసుకోవాలా. ఈ ప్రపంచంలో ఉన్నదేంటి? అదొక్కటే ఉన్నది, అదొక్కటే ఉన్నది. ఏదైతే శాశ్వతమై ఉన్నదో, ఏదైతే సర్వకాల సర్వావస్థల యందు మార్పు చెందకుండా నిలకడగా నిశ్చలంగా ఉన్నదో, అట్టి ఉన్న తత్వాతీతమానే పరమాత్మ తెలియగానే. అబ్బా, తత్వాతీతం అనేటువంటి ఆ పరమాత్మను కూర్చున్నటువంటి అనుభవం, అనుభూతి ఎవరికి అందుతుందో వాళ్లకు కర్మలు తొలగుతాయి, ఆనందం కలుగుతుంది. వెళ్ళేప్పుడు, ఇక్కడి నుంచి వెళ్ళేప్పుడు వెళ్తా గణిమేసమ్మ చౌరస్తాలో నిల్చొని ఇదే పాట మళ్ళీసారి పాడుకున్నాం. ఇందా చదువుకుంది బాగుంది కదా అని పద్మక్కని అడిగితే ఒక్కసారి పద్మక్కయ్య చదివి వినిపించింది. ఆనందం ఆనందం ఆయనని చదివి వినిపించింది. చదివి వినిపిస్తే పక్కనే ఇంకొకళ్ళు ఉంటారుగా, ఏమానందం అమ్మ నాకు ఆనందం అంటే, ఆనందం లేదు ఏమి లేదు భలేగా ఆనందమే అని చెప్పి పక్కన వాళ్ళు అన్నారు.
అదేంటి? ఇప్పుడు మరి ఆనందం అనేది అందరికీ సమానంగా ఉండాలి కదా. ఇప్పుడు మరి ఒకళ్ళకి ఆనందంగా ఉండటం ఏంటి, ఒకళ్ళకి ఆనందాన్ని ఇవ్వకపోవడం ఏంటి? అంటే అది అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటిది కదా. మరి కొంతమందికి ఆనందాన్ని ఇస్తుందా? సపోజ్ అమ్మ ఇక్కడ బాగా చెమట పోస్తుంది అనుకో, వేడిగా ఉందనుకోమ్మ, ఏసీ వేసినాం అనుకోమ్మ, ఎవరికి ఆనందంగా ఉంటుంది? ఆ రూమ్లో ఉన్న వాళ్ళకందరికీ ఆనందంగా ఉండాలా వద్దా? కానీ ఒకళ్ళకి ఆనందంగా లేదట, ఒకళ్ళకి ఆనందంగా లేదట. ఏసీ బంద్ చేయి, ఏసీ బంద్ చేయి, ఏసీ తగ్గి అన్నారు. ఎందుకు? వాళ్ళకి జ్వరం తగిలింది, టెక్నికల్ ప్రాబ్లం. వాళ్ళకొక్కడికే ప్రాబ్లం. ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఆనందం కలగలేదు. ఎట్లా అంటే అమ్మా, లడ్డూలు తీసుకొచ్చి పెట్టారంట పుల్లారెడ్డి స్వీట్స్లో. లడ్డూలు తీసుకొచ్చి అందరూ తిన్నారు. బాగున్నాయి అంటే అందరూ బాగున్నాయి అన్నారు. కానీ ఇద్దరు బాగలేవన్నారు. మళ్ళీ చెక్ చేసుకున్నారు అందరూ. వాళ్ళిద్దరికి ఏమైనా డిఫరెన్స్ లడ్డూలు వచ్చినాయో, అవి పుల్లారెడ్డి స్వీట్స్లో తేలేదేమని చెక్ చేసుకున్నారు. చెక్ చేస్తే అవి కూడా సేమ్ అక్కడే తీసుకొచ్చినాయి అని చెప్పారు. మరి వాళ్ళు చేదుగా ఉన్నాయి అంటున్నారు. ఏందయ్యా లడ్డూలు తీయకున్నాయి అంటున్నావు, అనవసరంగా మీరు భలేగా ఉందిలే. ఎల్లయ్య గురువు గారింట్లో పెట్టిన లడ్డూలన్నీ తీయకున్నాయి, మధురంగా ఉన్నాయన్నారు. ఏది అసలు మధురం లేదేం లేదు, తింటే చేదుకుందన్నారు. ఇద్దరు చేదుకున్నారు. ఈ రూమ్లో ఒకళ్ళు చేదుకుందన్నారు, ఈ రూమ్లో ఒకళ్ళు చేదుకుందన్నారు. అర్థమైందమ్మా? టెస్ట్ చేస్తే ఆ ఇద్దరికి జ్వరం తగిలింది. అర్థమైందా? 100 మందికి ఆనందాన్ని కలిగించి ఇద్దరికి మాత్రమే అవి చేదుగా ఉండి దుఃఖాన్ని కలిగించాయంటే కారణం, లోపం ఎక్కడుంది? లడ్డూలో కాదు లోపం ఉంది, ఆ తినే ఇద్దరిలోనే లోపం ఉంది. దాన్ని సరి చేసుకుంటే ఎక్కడ లోపం ఉందో, అందరికీ ఆనందాన్ని ఇచ్చినప్పుడు నాకెందుకు ఆనందాన్ని ఇవ్వట్లేదని మనం పరీక్షించుకొని ఆ లోపం ఎక్కడుందో ఆ లోపాన్ని సరి చేసుకుంటే, ఇప్పుడు ఆ జ్వరం తగిలిన ఆయన డోలో వేసుకున్నాడు అనుకోండి, మళ్ళీ సాయంత్రం పెట్టినాం అనుకోండి, లడ్డు ఎట్లుందంటాడు? సాయంత్రం మళ్ళీ తీయగానే ఉందంటాడు. ప్రాబ్లం క్లియర్ అయితే అది మధురంగానే ఉంటుంది, ఆనందంగానే. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆనందమానందమాయేను మన కర్మాలన్నీ యోదేరిపోయేను, ఉన్నతత్వాతీతమానే పరమాత్మ తెలియగానే ఆనందమానందమాయేను మన కర్మాలన్నీ యోదేరిపోయేను. బా, ఎంత అద్భుతంగా చెప్పారు. మన కర్మలు తీరిపోతే ఆనందం కలుగుతుంది. కర్మలు ఎలా తీరిపోతాయి? ఎవరికి తత్వజ్ఞానం కలుగుతుందో, ఎవరికి తత్వం బోధపడుతుందో వాళ్లకు కర్మలు తీరిపోతాయి, ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఒక్కళ్ళకి ఆనందం కలగట్లేదంటే కారణం వాళ్లకు తత్వజ్ఞానం అనుభూతికి అందలేదని అర్థం. అర్థమైందమ్మా? ఎందుకంటే అమ్మా, ఆ మార్గంలో ప్రయాణించినటువంటి మహాత్ములు ఏ విధంగా సాధన చేసి ఉన్నారో ఆ విధానాన్ని కూలంకుషంగా తెలుసుకొని, పూర్తిగా తెలుసుకొని మనం కూడా సాధన చేసి నిష్ణాతులమైనప్పుడు, సరిగ్గా ప్రయత్నం చేసినప్పుడు మనకు కూడా అలాంటి ఆనందం కలుగుతుంది, మనకు కూడా అలాంటి అనుభూతి కలుగుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏం చేయాలప్పుడు? ఈ మార్గంలో మహాత్ములు ఎలా సాధన చేసి ఉన్నారో ఆ సాధన విధానాన్ని తెలుసుకోవాలి. వాళ్ళు ఏమి విడిచిపెట్టారో తెలుసుకోవాలా, వాళ్ళు ఏం పట్టుకున్నారో తెలుసుకోవాలి. ఏం విడిచిపెట్టారో తెలుసుకోవాలా, దేన్ని పట్టుకున్నారో తెలుసుకోవాలి. తెలుసుకొని మనం కూడా పెద్దలు విడిచిపెట్టినటువంటి వాటిని విడిచిపెట్టి, పెద్దలు ఏం పట్టుకున్నారో వాటిని పట్టుకొని మనం కూడా అడుగులు వేసినట్లయితే ఖచ్చితంగా మనకు అలాంటి దివ్యమైనటువంటి అనుభూతి, ఆనందం అనేటువంటివి మనకి ప్రాప్తిస్తాయి. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు. ఏం కావాలి దీనికి? ఎక్స్పీరియన్స్ కావాలి. అర్థమైందమ్మా? ఎక్స్పీరియన్స్ ఉన్నదానికి, ఎక్స్పీరియన్స్ లేని దానికి ఆ డిఫరెన్స్ అనేటువంటిది చాలా ఉంటుంది, వేరియేషన్ అనేటువంటిది చాలా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్, చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్పీరియన్స్ అంటే ఆ మార్గంలో మనం చేయవలసినటువంటి సాధన పూర్తి చేయాలి. ఇప్పుడు సపోజ్ మనం ఉదాహరణకు గురువుగారి దగ్గర చేరామనుకోండి, మన గురువుగారు మనకి ఏమి సాధన చెప్పారు?
ఏం చెప్పారమ్మా? ఫస్ట్ లెవెల్ గురువుగారి దగ్గర మనం ఫస్ట్ లెవెల్లో ఏం సాధన చెప్పారు? గురువుగారు మనకి ఏం సాధన చెప్పారు? మొట్టమొదట మంత్ర అనుష్ఠానాన్ని నిర్దేశించారు. ఏం చెప్పారు? మంత్ర అనుష్ఠానాన్ని నిర్దేశించారు. తర్వాత ధ్యానం చేయమని చెప్పారు. మంత్ర అనుష్ఠానం ఒకటి, ధ్యానం, ఈ రెండే కదా ముఖ్యంగా చేయాల్సింది. వీటితో పాటు విచారణ, సద్గురువుల యొక్క సన్నిధిలో కూర్చొని విచారణ చేయమని చెప్పారు. మరి చేస్తూనే ఉన్నావా లేదా? ఓకే, చేస్తూనే ఉన్నాం. అంటే చెయ్యటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే, అవి చదువుకుంటే సరిపోయేది కదా, అందులోనే చదువుకుంటే సరిపోయేది కదా, మళ్ళీ మనం ఏమైనా ఆచరించాలా ఏంటి? చదువుకుంటే సరిపోదా? ఇప్పుడు భగవద్గీత చదవన్నారమ్మా, చదువుకుంటే సరిపోదా? మరి గురుగే చదువుకోన్నారు, చదువుకుంటే సరిపోదా? అందులో చెప్పినట్లు ఏమైనా చెయ్యాలా ఏంటి? ఓ, ఆచరించితే ఆ ప్రయోజనం కలుగుతుంది, అంతేగాని అంతే కదా, ఆచరించకపోతే ప్రయోజనం లేదు, అంతేకమ్మా. మాటల చైతన్ను బ్రహ్మం బగునా బుటకమందురు గోరన్న, మాటల చైతన్ను బ్రహ్మం బగునా బుటకమందురు గోరన్న, చేతన్లు చేయక పనులెన్నటికీ కానేరవురా గోరన్న, చేతన్లు చేయక పనులెన్నటికీ కానేరవురా గోరన్న, తర్కవాదముతో పని ఏమున్నది ఉత్తది ఉత్తది ఓరన్న, తర్కవాదముతో పని ఏమున్నది ఉత్తది ఉత్తది ఓరన్న. అమ్మ, మనం మాటలు చెప్పుకుంటే ఉపయోగం లేదు, మాటలు చెప్పుకుంటే ఉపయోగం. ఏం చేయాలి? ప్రాక్టికల్స్ చేయాలి. మనం ప్రాక్టికల్స్ చేయాలి. మనకు ప్రాక్టికల్స్ ఏం చెప్పారు? ఫస్ట్ చతుర్విధ సాధనలు అని చెప్పారు. నిత్యానిత్య వస్తు వివేకము, ఇకమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం అనేటువంటి 4 సాధనలు చెప్పారు. అమ్మ, చాలుగా ఈ 4? ఇవి పునాది లాంటివి. మన సాంప్రదాయంలో చెప్పబడేటువంటి జ్ఞానాన్ని అనుష్ఠానం చేయడానికి, జ్ఞానాన్ని వినటానికి కావలసినటువంటి మొదటి అర్హత ఇది. ఈ అర్హతను సంపాదించుకున్నాం అనుకోండి, గురువుగారు చెప్పేది తేలిగ్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే తేలిగ్గా అర్థమవుతుందో ఆచరించడానికి వీలవుతుంది, అంతేగమ్మా. అసలు వారు ఏం చేయమన్నారో అది వినకుండా, అర్థం చేసుకోకుండా మనం ఎట్లా సాధన మొదలు పెడతాం? అంటే ఏం చెయ్యాలో తెలుసుకోకుండా మనం సాధన చేయటానికి వీలు పడదు, అర్థమైందమ్మా. ఎవరైతే ఇందులో చెప్పబడినటువంటి సాధన ఉందో ఆ సాధన చేసిన తర్వాత గురువుగారు చెప్పేటువంటి విధానంగా పద్ధతిగా మనం జీవించినప్పుడు మనకు ప్రతిక్షణం కూడా ఆనందం కలుగుతుంది అని చెప్పారు. కర్మలను అంటకుండా ఉండే విధానం మనకి బోధపడుతుంది అని చెప్పారు. మనం ఇప్పుడు ఆ విధానాన్ని పట్టుకొని ఆ పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇందాక చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉన్నదానికి ఎక్స్పీరియన్స్ లేని దానికి డిఫరెన్స్ అదే అన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడు, ఈ మార్గంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఈ మార్గంలో ఎక్స్పీరియన్స్ లేదనుకో బోర్ కొట్టింది. సపోజ్ ఉదాహరణ, మనం గురువుగారింటికి అలా పూజని పిల్లల్ని తీసుకొని వచ్చినామనుకో, వాళ్ళు పొద్దాకలు వచ్చి ఇట్లా అంటుంటారు, ఇంటికి పోదామా అంటారు, ఇక ఇంటికి పోదామా అంటారు. ఎందుకు? వాళ్ళకి ఇది రుచించదు. ఎప్పుడు ఇంటికి పోదామా అని ఉంటుంది అన్నమాట. ఎందుకు వాళ్ళు అంటారు, అనవసరంగా గురువు గారింటికంటే అక్కడే ఉంటుందా అని వచ్చా కూర్చోబెట్టి ఇవన్నీ చెబుతున్నారు, ఇవి నాకెందుకు ఈ గోలంతా, ఈ బోధనని నాకెందుకు, నేనేమన్నా తెలివి తక్కువన్నా, నెలకు 1,00,000 డ్రా చేస్తున్నా, ఇంత హైఫై నాలెడ్జ్ ఉన్నటువంటి నాకు, ఈ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్నటువంటి నాకు మళ్ళీ ఈ భగవద్గీత, ఈ పురాణాలు, ఉపనిషత్తు ఇవన్నీ నాకు అవసరమా? ఏ పామ, ఇంటికి పోదాం పా, నీకు దండం పెడతా అంటే ఇక్కడ ఏం చెప్పుతున్నారో ఆ జ్ఞానం మనకి తెలియనప్పుడు, ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి అనుభవం మన దగ్గర లేనప్పుడు బోరు కొడుతుంది. ఆ అనుభవం ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎట్లా అంటే అమ్మా,
సపోజ్ ఒకళ్ళ ఇంట్లో భోజనానికి రమ్మని పిలిచారు. భోజనానికి రమ్మని పిలిచారు. ఎలాగని వెళ్ళేప్పుడే వాళ్ళు ఇంటికాడ కొంచెం ఖాళీ ఉంచుకొని వెళ్ళారు. టిఫిన్ చేయలే. ఇప్పుడు లక్ష్మక్క వాళ్ళ ఇంట్లో, పద్మక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనానికి పిలిచారనుకోండి, తక్కువ టిఫిన్ చేసి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు రుచిగా వండి పెడతారని. సులోచన గారు అనుకో మంచిగా 2-3 రకాలు వండి పెడతారుగా, వెళ్ళేప్పుడు కొంచెం తక్కువ తినేళ్తారు, గట్టి తినవచ్చు అని చెప్పి. అర్థమైందమ్మా? అయితే అంటే చాలామంది మన దాంట్లో ఇప్పుడు పార్వతీ గారు, పద్మక్కయ్య గారు కానీ అందరూ కూడా మంచిగా వండి పెడతారు. ఇందులో ఎవరు తక్కువ వండుతారమ్మా? కళ్యాణి గారు కానీ, వాణక్కయ్య కానీ ఎవరైనా మంచిగా వండి పెడతారు. అర్థమైందా? ఇలా వెళ్ళేప్పుడు తక్కువ తిని వెళ్తామనుకోండి. అయితే వెళ్ళిన తర్వాత ఒకవేళ రుచిగా లేవు అనుకోండి, అక్కడ ఏమనిపిస్తుందో తెలుసా? మనం అక్కే నువ్వే వండినవా వంట అని అడుగుతాం. నువ్వే వండినవా అని అడుగుతాం. ఎందుకు? నిజంగా అక్కయ్య వండితే రుచిగానే ఉంటాయి. మరి ఇప్పుడు అక్కయ్య వండలేదు. అక్కయ్య వండలేదు. ఎందుకు వండలేదు అంటే పద్మక్కయ్య కృష్ణశ్రీకి వంట నేర్పిస్తుంది. అందుకోసం ఈ తిప్పలంతా కూడా వచ్చిందంటే కృష్ణశ్రీకి వంట నేర్పించే విషయంలో వచ్చింది ప్రాబ్లం. అర్థమైనా? ఇప్పుడు ఎవరు వండారు? అవి కృష్ణశ్రీ వండింది. పద్మక్కయ్య వండితే ఓకే, కోటేశ్వరరావు వండితే ఓకే. ఇప్పుడు కృష్ణశ్రీ వండటం వల్ల రుచిగా లేవు. అంటే రుచిగా ఉండాలంటే ఎవరు వండాలా? ఎక్స్పర్ట్స్ వండితే రుచిగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే, అంటే ఎన్ని బియ్యానికి ఎన్ని నీళ్ళు వేయాలో తెలియకపోతే, ఎన్ని కూరగాయ ముక్కలకి ఎంత కారం వేయాలో తెలియ, పెద్ద విద్య ఇది. కూరగాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో దానికి ఎంత నూనె వేయాలా, ఎంత ఉప్పు వేయాలా, ఎంత కారం వేయాలా, అది కరెక్ట్గా తెలిస్తే అది అమృతం లాగానే ఉంటుంది. ఇది పెద్ద విజయం కాదు. అర్థమైందమ్మా? అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి, అనుభవం లేనటువంటి వాళ్లకు ఆ డిఫరెన్స్ అనేటువంటిది, ఆ వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. అర్థమైందిగా అమ్మా? అంటే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వండితే అమృతంగా ఉంది, అనుభవం లేనటువంటి వాళ్ళు వండితే అది రుచిగా లేదు, తినడానికి ఇష్టపట్టలేదన్నమాట. అప్పుడు అనుకుంటారు ఇంటికాడ మా పిన్నామ చెప్పింది, కొద్దిగా తినిపోమని చెప్పింది, అయినా కానీ నేను ఇంటికాడ తినకుండా పోయానని అంటాడు. అర్థమైందా? అంటే అనుభవం ఉంటే అలా ఉంటుంది. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఏ మార్గంలోనైనా కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నదానికి, ఎక్స్పీరియన్స్ లేని దానికి ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. సపోజ్ ఉదాహరణకి ఆయన కొత్తగా బైక్ నేర్చుకున్నాడు, ఇంక ఎవరిని డబల్ ఎక్కించుకోవాలా, మనల్ని ఎక్కించుకుంటా అన్నాడు అనుకోండి, మనం ఎక్కుతామా? నేను నీ బండి ఎక్కను అంటాం. ఎందుకు? పడేస్తూనే ఉన్నాను, కొత్త కదా, ఎక్స్పీరియన్స్ లేదు కదా. అదే ఎక్స్పీరియన్స్ ఉంటే బండి మీద కూర్చొని నిద్రపోతారు, బైక్ మీద కూడా కూర్చొని నిద్రపోయే వాళ్ళు ఉంటారు, ఆ ఎక్స్పీరియన్స్తో డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటే. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ మేము వెహికల్లో వెళ్తున్నాం అనుకో, మా బుజ్జి వేరే కొత్త వాళ్ళు వచ్చారనుకో, డ్రైవర్కి నిద్రపోదనమాట. అదే తన ఇష్టమైన డ్రైవర్ల పేర్లు 2-3 చెప్పుద్ది, వాళ్ళు డ్రైవర్లు దొరికారనుకో తను హ్యాపీగా నిద్రపోయిద్ది అనమాట. కొత్త డ్రైవర్ వస్తే నన్ను అంటుంటుంది, సరిగా చూడు అంటుంటుంది అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒక ఆందోళన ఉంటుంది, సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అదే వ్యవహారిక జీవన విధానంలోనే ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఒక అనుభూతిని, ఆనందాన్ని కలిగిస్తుంది కదా. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఆ ఎక్స్పీరియన్స్ మనకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా మనకి ఆనందమే కలుగుతుంటుంది. ఇందాక ఒక పాట పాడారు, మా ఊరు అడిగెదరా మా ఊరు వచ్చేదరా అని ఒక పాట పాడారు. ఆ ఊరు రహస్యం తెలుసుకుంటే బట్టబయలై ఉన్నది అని చదివారు. అర్థమైందమ్మా? దానికి 9 ద్వారాలు ఉన్నటువంటి పురం అదని చదివారు. 9 దారులు ఉన్నటువంటి ఊరు అది. మా ఊరు వస్తారా అని అడిగారు. ఇప్పుడు ఆ ఊరు రావాలంటే ఏ ఊరు బస్సు ఎక్కాలి మనం? అమ్మ 9 దారులు ఉన్నటువంటి ఊరు వెళ్ళాలంట. మా ఊరు వస్తావా అంటారు. ఇప్పుడు ఆ ఊరు ఎక్కడుందని మనం ఏ బస్సు ఎక్కిపోవాలో గూగుల్లో కొట్టండి, మా ఊరు ఎక్కడ అని అడ్రస్ కొట్టండి, వచ్చిందేమో దాంట్లో ఉంటుందేమో. రాదమ్మా? ఊబర్లో కానీ ఓలాలో కానీ మా ఊరు వెళ్ళాలని కొట్టిన మనకు అడ్రస్ రాదా? రాదు. మరి ఇప్పుడు పాట పాడారు ఇక్కడ, మా ఊరు వస్తారా వెళ్దాం, మనందరం కలిసి ఆ ఊరు వెళ్దాం, ఆ ఊరు ఎక్కడుందో తెలుసుకుందాం. అమ్మ ఎవరి ఊరిలో వాళ్ళే ఉన్నారంట, మా అమ్మాయి చెబుతుంది. ఎవరి ఊరిలో? ఇప్పుడు అక్కడ చెప్పిన ఊరేది? 9 దారులున్న ఊరు శరీరమే. శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు? నవద్వార పురే దేహి అన్నారు.
నవద్వార పురే దేహి అన్నారు. 9 ద్వారాలతో కూడి ఉన్నటువంటి పురము ఈ శరీరము అన్నారు. ఈ శరీరములో ఎవరున్నారు? తాను ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, జీవుడున్నాడు, దేవుడున్నాడు. అయితే జీవుడు దైవం కంటే భిన్నం కాదు అనేటువంటి జ్ఞానం ఎవరు తెలుసుకుంటారో వాళ్లకు ఆనందం కలుగుతుంది, వాళ్లకు అనుభూతి కలుగుతుంది, వాళ్లకు దుఃఖం అనేటువంటిది ఉండదు, వాళ్లకు కర్మలన్నీ తొలగిపోతాయి అని మనకు ఈ తత్వంలో సూచించటం అనేటువంటిది. జ్ఞానం అంటే ఇదే. జ్ఞానం అంటే ఏంటి? తనను గూర్చి తాను తెలుసుకోవటమే. తన్ను తానెరుగుటే తత్వరహస్యం అన్నారు. తన్ను తానెరుగటే తత్వరహస్యం అన్నారు. తన్ను తాను ఎరగటం అంటే అమ్మ, తన్ను తాను ఎరగటం అంటే నేనెవరు అనే విషయాన్ని తెలుసుకోవాలా. ఇప్పుడు నేనెవరు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఒక్కసారి మనల్ని మనమే పరిశీలించుకుంటే, మనల్ని మనమే రివ్యూ చేసుకుంటే, చెక్ చేసుకుంటే మనలోనే ఉన్నటువంటి మన తత్వాన్ని మనం తెలుసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అవునా కాదా? ఇప్పుడు ఉదాహరణకి మనం కళ్ళు మూసుకొని ఒకసారి నేనెవరు అని ప్రశ్నించుకున్నామన్నాడు. కళ్ళు మూసుకొని ఒకసారి, ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు ఒక 10 నిమిషాలు టెస్ట్ చేసుకోండి. నేనెవరు, నేనెక్కడున్నాను, నేనెవరు, నేనెక్కడున్నాను. ఈ ప్రశ్న అడిగితే నేనెవరని కొత్తగా అడుగుతున్నాను. గురువుగారు మా పేరు తెలియదు అనుకుంటా, మా నాన్న పేరు అవన్నీ తెలియదు అనుకుంటాను, ఒకసారి అడ్రస్ రాసేయాలనుకుంటాడు. అప్పుడు ఒకసారి ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చిండు. గురువుగారు మొన్న ఎల్లయ్య గురువుగారి ఇంటికి వెళ్తే మీరు అడిగారుగా, ఏ ఊరు అని అడిగారుగా, మీరు అడ్రస్ అడిగారుగా, అందుకే ఆధార్ కార్డు ఇస్తున్నాను. ఈసారి ఎప్పుడు నన్ను జనాల మధ్యలో నా ఊరేంటి, నేనెవరని అడగమాక అన్నాడు. అంటే నేనెవరు తెలుసుకోవాలంటే ఈ శరీరం గురించి అడిగినట్ట గురువుగారు? అమ్మ, శరీరం గురించి అడిగినట్టు కాదు. నేనెవరు అంటే ఈ శరీరంలో ఉండి నేను 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 అని పలికేటువంటిది ఎవరు? ఆ నేను అని పలికేటువంటి వాడు ఎప్పటి నుంచి పలుకుతున్నాడు, ఎప్పటి వరకు పలుకుతాడు, ఈ శరీరంలో ఎక్కడున్నాడు, ఈ శరీరంలో ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని, ఆ విషయాన్ని విచారణాపూర్వకంగా గుర్తించినప్పుడు, తనను తాను ప్రశ్నించుకున్నప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది బోధపడుతుంది. అప్పుడు జ్ఞానం బోధపడినప్పుడు తాను ఎవరు అనేటువంటి సత్యం తెలుస్తుంది. విచారించినప్పుడు తాను బ్రహ్మము కంటే భిన్నము కాదు, బ్రహ్మమే తాను, తానే బ్రహ్మము అనేటువంటి జ్ఞానము బోధపడుతుంది, దృఢపడుతుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం దృఢపడుతుందో అట్టి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళకి సమస్త కర్మలు భస్మీభూతమవుతాయి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి. అర్థమైందమ్మా? జ్ఞానం అనేటువంటి అగ్నిలో సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా దగ్ధమై భస్మీభూతమైపోతాయి అని మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఎవరికైతే జ్ఞానం కలిగి సమస్త కర్మలు భస్మీభూతమవుతాయో వారికి నిజమైనటువంటి ఆనందానుభూతి అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి ఆనందాన్ని, జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.